పద్మావతి ఇప్పుడు రావే రా. నీ ముక్కు పచ్చడైపోతే నా పేరు శ్రీనివాసే కాదు. పద్దు త్వరగా నీళ్లు తీసుకురా. తొందరగా రావే. వస్తానండి బావా. నీళ్లు తెమ్మని అడిగితే వచ్చి మీద పడతావేమిటే? సారీ బావా, కాలు స్లిప్ అయింది. నా బొంద అయింది. కొంచెం ఉంటే కింద పడుండేవాడిని. ఆ తర్వాత ఆయింట్మెంట్ నేను రాయాల్సి వచ్చేది నీకు. అన్నిటివ్ ఏమిటి నీళ్ళేవేమిటి ఇందులో? అయ్యో బావా, నీకు ఎక్కిళ్ళు కూడా తగ్గలేదు బావా. తగ్గలేదు. వెళ్ళి ఇంకో గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఎక్కిళ్ళు పోవాలంటే ఎదుటి వాళ్ళని భయపెట్టాలి లేదా టెన్షన్ పెట్టాలి. పెడితే వెంటనే ఎక్కిళ్ళు పోతాయంట. బావా పాము 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 బావా. బావా ఎక్కడ? బావా బావా పాము. లే. బావా బావా లే. అయ్యో బావా, అసలు అప్పుడల్లా కర్ర ఇక్కడ ఎవరు పెట్టారు? దీన్ని కుయ్యో ముర్రో అనిపిద్దాం అనుకుంటే నేను ఇలా అయిపోయానేమిటి? బావా ఏంటి బావా? అంతా నా కర్మే, నా కర్మ. సరే నువ్వు కూరగాయలు ఏం కోయద్దులే బావా, నేనే కోసుకుంటానులే, నువ్వు వెళ్ళు. అంటే ఇండైరెక్ట్ గా నన్ను ఆఫీస్కి వెళ్ళమని చెప్తున్నావుగా? ఏం అక్కర్లేదు, నేనే కోసుకుంటాను. వద్దులే బావా, నేను నొప్పైనా సరే నేనే కోసుకుంటాను. అమ్మ పద్మ. రే శ్రీనివాసు, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అమ్మ పద్మావతి, రేపు దామిని నిశ్చితార్థం ఉందని తెలుసు కదా. ఇద్దరిని సెలవు పెట్టమని చెప్పాను. చెప్పావా శ్రీనివాస్కి? ఆఫీస్కి సెలవు పెట్టమని చెప్పావా? ఇందాకే చెప్పానురా పద్మావతికి. చెప్పిందో లేదోనని గుర్తు చేద్దామని వచ్చాను. అత్తయ్య అది మర్చిపోయాను. మీరు చెప్పారు కదా, ఇద్దరే రేపు సెలవు పెట్టేస్తానులే. సరే సరే అమ్మా. అంటే అమ్మ ఆల్రెడీ సెలవు పెట్టమని చెప్తే ఆ విషయం నాకు చెప్పకుండా నాతో కూరగాయలు కోయిస్తావా? అంటే తమరికి బాధ్యత తెలుస్తుందని అలా చేశాను బావా. బాధ్యత బాదం పప్ప. నీలాంటి ఆడవాళ్ళు ఉండబట్టేనే ట్రంప్ గారికి కొంప మునిగేంత కోపం వస్తుంది. నీలాంటి ఆడవాళ్ళు ఉండబట్టేనే పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. నాకే గనక ప్రధానమంత్రి పదవి వస్తే నీలాంటి ఆడవాళ్ళందరినీ అండమాన్ జైలుకి పంపించి జీవితకాలం అక్కడే ఉండిపోయేలా చేస్తా. నాకే గనక ప్రధానమంత్రి పదవి వస్తే నీలాంటి మగవాళ్ళందరినీ మార్చి మనుషుల్ని చేస్తా. దీన్ని నేను జైల్లో పెడదాం అనుకుంటే ఇది నన్ను మనిషిని చేస్తానంటదేమిటి? అంటే నేను మనిషిని కాదా? ఓకే కదమ్మా? ఓకే మావయ్య. ఇదిగో జాగ్రత్తగా చూసుకో, ఆ కన్నాలు బండివి కులిపోయిన ఆకులు పెట్టకో. ప్రై, తనకు అన్ని విషయాలు తెలుసు, నువ్వేం మాట్లాడుకో. సరే నాన్నగారు. పద్మావతి ఇవ్వండి. అత్తయ్య, ఇప్పటికిప్పుడు ఈ ఎంగేజ్మెంట్ అవసరమా అత్తయ్య? ఒక్కసారి ఆలోచించండి. గాల్లో దీపం లాంటిదమ్మా జీవితం. అదెప్పుడు ఆరిపోతుందో ఎవరికీ తెలీదు. అందుకే ఆ దీపం కొండెక్కేలోపు కొన్ని ముచ్చట్లు తీర్చుకోవాలనుకుంటున్నాను. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేయించాలి అనుకున్నాను. ఎప్పటికైనా ఈ ముచ్చట తీరాల్సిందేగా.
ఎప్పటికైనా జరగాల్సిందేగా, నేను ఉన్నా లేకపోయినా. అత్తయ్య ఏంటో మాటలు? నిజాలమ్మా, నిజాలు మాట్లాడుతున్నాను. సరే సరే, ఏర్పాట్లన్నీ పూర్తి చేద్దాం పద. ఏమిటిది? అమ్మేదో తేడాగా మాట్లాడుతుంది ఏమిటి? ఒరే శ్రీనివాసులు, ఆ, గోవింద్ రెడీ అయ్యాడో లేదు వెళ్ళి చూసిరా. అలాగే నాన్నగారు. ఒరే గోవిందు, ఏంటన్నయ్య? ఎందుకురా ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని జైల్లో పెట్టుకుంటున్నావు? జైల్లోకా? జైల్లోకేరా. పెళ్ళంటే జైలురా, పెళ్ళామంటే జైలర్రా. వాళ్ళు చెప్పిన దానికల్లా గంగిరెద్దుల్లా తలకాయ ఊపాలి. అవసరమా? అవసరమా మనకి? హ్యాపీగా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయక నేనంటే ఎలాగో ఇరుక్కున్నా, నువ్వు కూడా ఇరుక్కుపోతావా? ఏంటన్నయ్య? వదినకేంటి బంగారు తల్లి. నేను కదా పెళ్ళంటే టెన్షన్ పడాల్సింది. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడతావేంటి? చెప్తే అర్థం కావట్లేదురా నీకు? ఆ జైల్లోకి వెళ్తే గానీ తెలియదులే, అప్పుడు అనుభవిస్తావు. అన్నయ్య నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నయ్య, పెళ్లి చేసుకోకపోయినా బాగుండేదన్నయ్య అని ఏడుస్తావురా. అన్నయ్య, నా తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. వదిలేసి. నీ కర్మరా, ఎవరేం చేస్తారు? ఏమిటో వీడి కర్మ. హలో, ఆగుతావా? ఏంటి బావా? లేచిన దగ్గర నుంచి చూస్తున్నాను. పూలు పళ్ళు పెట్టడం తప్ప మొగుడికి కాఫీ టీ ఇద్దాం అలాంటివేం లేవా? ఉదయం లేచిన దగ్గర నుంచి నేను పని చేస్తూనే ఉన్నాను. అయ్యో పాపం, నా భార్య పని చేస్తుందే, తనకి సాయం చేద్దామనే జ్ఞానం ఉందా నీకు? ఏయ్, నేను నీ మొగుడినే. అయితే నేను నీ పెళ్ళాన్ని. నేనేదంటే అదే అంటావా? అయ్యో బావా, అంత ధైర్యం నాకెక్కడిది బావా? నీకన్నా ఓ రెండెక్కువే అంటాను. బాగా పొగరెక్కువైందే నీకు. వెళ్ళి కాఫీ తీసుకురాపో. నేను కూడా అదే చెప్తున్నాను బావా. ఈ పనుల వల్ల కొంచెం బిజీగా ఉన్నాను. నువ్వెళ్ళి కాఫీ తీసుకురాపో. నన్ను కాఫీ తీసుకురామంటావా? అదేదో విషం తెమ్మన్నట్టుగా అంత ఫీల్ అవుతున్నావేంటి బావా? నేను నీకు రోజు కాఫీ ఇస్తున్నాను కదా, ఈ ఒక్కరోజు నాకు నువ్వు కాఫీ తెస్తే తప్పే ఉంది. భార్యకి కాఫీ తేవడం నేరమా? అంత పెద్ద రియాక్షన్ ఇస్తున్నావు? అమ్మో 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 అమ్మో, ఎంత ముదిరిపోయావే నువ్వు. కట్టుకున్న మొగుడినే కాఫీ తెమ్మంటావా? ప్రపంచంలో ఏ మగాడైనా పెళ్ళానికి కాఫీ తీసుకురావడం నువ్వు చూసావే? ఏ పెళ్ళామైనా మొగుడికి పని చెప్పడం నువ్వు చూసావా? మగాడు మగాడేనే, మీరు చెయ్యాలి, మేము చేయించుకోవాలి. అలా కాదని చేస్తే అందరూ నన్ను ఎదవనుకుంటారు. నిజంగా మొగుడైన మగాడెవ్వరూ పెళ్ళానికి పనిచేయరు. అలా చేస్తే అసలు వాడు మగాడే కాదు. అండాలు, అండాలు, ఏమిటో పెద్ద. అమ్మో నాన్నగారు. అండాలు, అండాలు లేదమ్మా, ఆ, కాఫీ ఇద్దామని వచ్చాను. అయ్యయ్యో మావయ్య గారు, మీరు కాఫీ ఇవ్వడం ఏంటి? ఏమ్మా, పెళ్ళానికి మొగుడు సహాయం చేయకూడదా? చేస్తే మగాడు కదా. ఆ, మావయ్య, ఏమ్మా, మీరు కాఫీ తేవడం ఏంటి మావయ్య గారు? మొగుడు అనేవాడు భార్యకి సాయం చేయకూడదు కదా. అలా అన్న అప్రా చెప్పు వేధం ఎవడమ్మా? ఎరా అన్నావా? నేనేమనలేదు నాన్నగారు. పద్మావతి, పద్మావతి, నువ్వు ఈ పనుల్లో చాలా బిజీగా ఉన్నావు. నేను వెళ్ళి కాఫీ తీసుకురానా అంటే, వద్దు బావా, ఎంత కష్టమైనా నేనే తీసుకొస్తాను తప్ప
నువ్వు మాత్రం కాఫీ తీసుకురావద్దు అంది. ఏంటమ్మా నువ్వు కూడాను? వాడు అసలే బద్ధకపు వెధవ. నువ్వు మరింత బద్ధకంగా తయారు చేయకమ్మా. రే వెళ్ళరా, వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మాయికి. అలాగే నాన్నగారు, వెళ్తాను నాన్నగారు. వెళ్తున్నాను. ఏమ్మా మీ అత్తయ్య ఎక్కడుంది? మావయ్య పైనున్నారు. ఓ అలాగా. ఒసే త్రిపుర, మీ అత్తయ్య ఎక్కడుంది? పైన వెళ్ళండి. ఆ, దీనికేమైంది? పద్దు. ఏంటి ఏమైంది? పద్దు, నాకు చచ్చిపోవాలనుంది. ఏంటి ఆ మాటలు? లేకపోతే ఆ దామిని నన్నేమందో తెలుసా? ఏమనింది? నేను గురువిందునంట. నాకు ఈ జన్మలో మొగుడు రాడంట. నా బావని తన్నుకుపోద్దంట. నువ్వు నీ పద్దు కలిసినా నన్నేమీ చెయ్యలేరు అంటుంది. ఓహో, అంత దూరం వచ్చిందా అది? సర్లే, దానికి కళ్ళున్నాయని ప్రూవ్ చేసి దాని బండారం బయటపడదాం. పద పద. ముచ్చుమోహంది అన్నడ్డంగా బుక్ చేసింది నాన్నగారి దగ్గర. కాఫీ కావాలంటే కాఫీ. ఎవరిస్తారు దీనికి కాఫీ? పొరపాటును కూడా ఇవ్వను. అమ్మో, ఒకవేళ నేను కాఫీ ఇవ్వలేదని అది చెప్తే నాన్నగారు వచ్చి నన్ను కొట్టేలా ఉన్నారు. కాఫీ పెట్టిస్తే పోలేదురా శ్రీనివాసు. బావా, ఏమిటి? సారీ బావా, కొంచెం బిజీగా ఉన్నాను కదా, అందుకే నిన్ను కాఫీ పెట్టమన్నాను. సారీ సారీ సారీ. అబ్బా, అందరి ముందేమో పనులు చెప్పడం, పక్కకొచ్చి సారీ చెప్పడం. నీ వేషాలని నాకు తెలిసే. నాన్నగారి దగ్గర ఎప్పుడు ఇరికిద్దామా, ఎప్పుడు దొరుకుతానా అని ఎదురు చూస్తూ ఉంటావు. సారీ చెప్పాను కదా, ఇంకా ఎందుకు సాగదీస్తున్నావు? ఇలా సాగదీస్తేనే మనకి నచ్చదు. మనల్ని సాటిస్ఫై చేయాలంటే గుజ్జిళ్ళు తీసి మరీ సారీ చెప్పాలి. చెప్పు. అలాగే బావా. ఏయ్, ఏమిటే నా చెవులు పట్టుకుంటున్నావు? అంటే చేతులు నావైనా చెవులు నీవైతే బాగుంటాయని. చంపేస్తానేమనుకుంటున్నావు? ఏమిటి సటైర్లా? మరి లేకపోతే ఏంటి బావా? నేను గుంజలు తీసేంత తప్పు ఏం చేశాను? సర్లే, నీతో నాకు గొడవెందుకు కానీ, రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్లకుండా ఓ మంచి ప్లాన్ చెప్తాను. చేస్తావా? ఏమిటేమిటి? రేపటి నుంచి నేను ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదా? రేపటి నుంచి కాదు, రేపొక్కరోజు వెళ్లకుండా చేస్తా. నేను చెప్పినట్టు చేస్తే రేపు నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు బావా. నిజమా? ఇందులో రాజకీయాలేం లేవు కదా? 100% లేదు. కానీ నేను చెప్పింది చేయగలవా అని నా డౌట్. ఏయ్, ఈ శ్రీనివాస్ని తక్కువ అంచనా వేస్తున్నావే నువ్వు. నేను తలుచుకుంటే చంద్రుడి మీదకి వెళ్ళి చెనక్కాయలు తినగలను, సూర్యుడి మీదకి వెళ్ళి సూపు తాగగలను, చేతులు లేకుండా సప్త సముద్రాలు ఎదగలను. దట్ ఈస్ శ్రీనివాసు. నాకు తెలుసు బావా నీ సంగతి. మ్మ్. నీకు భయపడే సూర్యుడు చంద్రుడు దూరంగా ఉన్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎందుకు మనం ఏం చేయాలి? ఏం లేదు బావా, దామిని తనకు కళ్ళు పోకపోయినా పోయినట్టుగా నటిస్తుందేమో అని మా అనుమానం. మా అంచనా కరెక్ట్ అయితే దానికి ఖచ్చితంగా చూపుంది బావా. ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళా చూపు ఒకటాలా? దాని కళ్ళు రెండు పీకేమంటారా? అయ్యో, అంత పని చేయకండి మహాన్ బావా. దానికి చూపుందని ప్రూవ్ చేయి చాలు. అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నానే? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని దగ్గరికి వెళ్ళి దానికి చూపుందని ప్రూవ్ చేయాలా? ఇలాంటి గల్లీ మ్యాటర్ సిల్లీ ఫెలోస్ కి చెప్పు. అందుకేగా నీకు చెప్పింది. అంటే నేను సారీ బావా, ప్లీజ్ బావా, కొంచెం హెల్ప్ చేసి పెట్టు. రేపు నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా నేను చూసుకుంటానుగా. ఓయ్, ఇలాంటి చీప్ ప్లాన్స్ మాత్రం మనకు చెప్పకే. తీవ్రవాదిని పట్టుకోవాలని చెప్పు, వెళ్ళి పట్టుకుంటాను. బార్డర్కి వెళ్ళి బాంబే వేయాలని చెప్పు, వేసొచ్చేస్తాను. మన కొంపకి ట్రంప్ను రప్పించాలని చెప్పు, రప్పిస్తా. అంతేగాని సిల్లీగా ఒక ఆడదాని ముందు యాక్ట్ చేయమండం మన వల్ల కాదు. అంటే నువ్వు దామినికి భయపడుతున్నావన్నమాట. ఓయ్, నేను దామినికి భయపడడం ఏమిటే? వేస్ట్ది. ఆ వేస్ట్ దాని ముందు నేను యాక్ట్ చేయడం పరమ వేస్ట్. అందుకే వెళ్ళను అంటున్నాను. కాదులే, నాకు అర్థమవుతుందిలే. ఏమర్థం అవుతుందంట?
దామిని ముందుకెళ్ళి ఎలాగూ గెలవలేవు. అది నీకంటే తెలివైంది, నీకంటే ముదురు. సో దాని ముందుకెళ్ళి ఎక్కడ ఓడిపోతే నా ముందు పరువు పోతుందో అని భయపడుతున్నావు. కరెక్ట్ పద్దు. బావ మనసులో ఏముందో అచ్చగుద్దినట్టుగా అలాగే చెప్పావు. ఓయ్ నువ్వు నోరుపోయి. దామిని అయితే చీమ చీమ చీమని నలిపినట్టు నలిపేస్తా. 10 నిమిషాల్లో అది గుడ్డిది కాదని ప్రూవ్ చేస్తా. మన టాలెంట్ ఏంటో చూపిస్తా. పద్దు, నాకొక విషయం అర్థమైందే. ఏంటి? బావ కూరగాయలే కాదు, కోతలు కూడా బాగా కోస్తాడని. నావి కోతల? నేను కోతలు కోస్తున్నానే. ఆ మీలాగా కబుర్లు చెప్పే వాళ్ళని కోతలు కోస్తున్న వాళ్ళనే అంటారు. నిజంగా నీకంత టాలెంట్ ఉంటే ఇక్కడ మా ముందు నిలబడి మాట్లాడవు. దాని ముందుకెళ్ళి అది గుడ్డిది కాదు అని ప్రూవ్ చేస్తావు. నువ్వు దానికంటే ముదురువని ప్రూవ్ చేసుకుంటావు. అర్థమైంది. దామిని మీద ప్రయోగం చేయమంటావు. సరే, ఏం చేస్తాం? దానికి మన టాలెంట్ చూసే అదృష్టం దేవుడు ప్రసాదించాడు. మీరు కూడా రండి, నాతో పాటు మీరు కూడా వచ్చి మన టాలెంట్ ఏమిటో చూసి మరింత అదృష్టవంతులు కండి. థ్యాంక్ యూ బావా. ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. పదు ఎదుర్రా. బావా, నువ్వు నన్ను ఎదురమ్మంటున్నావా? అంటే ఏదో పనులు చేసేటప్పుడు ఏదో మొహాలే ఎదురు రావాలన్నమాట. వెళ్ళు. బావా, ఏమిటి నా అవసరం అక్కర్లేదా? అమ్మయ్యా, మొత్తానికి వెదవ మొహం అని ఒప్పుకున్నావు అన్నమాట. రా. రామచంద్ర. ఏయ్ రండి. ఓసే దామిని, ఇప్పుడు నువ్వు మామూలు దామినివే. ఈ ఎంగేజ్మెంట్ అయిపోతే ఈ ఇంటి కోడలు దామినివైపోతావు. చూసావా బావా, చూసావా ఎంత దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చునుందో? సోఫాలో ఎవరైనా దర్జాగానే కూర్చుంటారు. సర్లే గాని వెళ్ళి దాని సంగతి చెప్పు. వెళ్ళు. ఈ త్రిపుర, నువ్వు వీడియో తీ రా. ఏమిటి వీడియో తీస్తారా? వద్దొద్దు, వీడియో తీయద్దు. ఏ బావా? అదంతే. ఏడ్చినట్టుంది. వీడియో తీయకపోతే అది గుడ్డిది కాదు అన్న ప్రూఫ్ మనకిక్కడ దొరుకుతుంది. సరే, ఒక చిన్న కండిషన్. వీడియోలో దామిని మాత్రమే పడాలి, నేను పడకూడదు. ఏ? ఇక్కడే ఉందే చిన్న లాజిక్. చెప్పింది చెయ్యి, ఓవర్ యాక్షన్ చేయకు. సరే, అలాగే. ముందుకెళ్ళి దాన్ని చూడు. ఇప్పుడు చూడండి నా టాలెంటు. వీడేంటి నా వంక అలా చూస్తున్నాడు? ఎవరు? అయ్య బాబోయ్, ఏంటి ఇంకా దగ్గరకు వస్తున్నాడు? ఏంటి ఇలా అంటున్నాడు? కొంపదీసి నా మీద కక్కేస్తాడా ఏంటి? అమ్మో దామిని, బీ అలర్ట్. అలర్ట్ గా ఉండు. పద్దు, ఏం చేస్తున్నాడు బావా? అది నాకు అర్థం కావట్లేదే. అసలు ఎందుకు బావా అంత దగ్గరికి వెళ్ళిపోయాడంటావు? ఎవరు? అబ్బో, ఇది మామూలు ముదురు కాదు, దేశ ముదురు.
కొడుతుందేమోనే. బావకి పిచ్చ ఏమైనా? ఏం చేస్తున్నాడు? దాన్ని భయపెట్టడానికి ఏదో పిచ్చి పని చేస్తున్నాడు. నువ్వు మాత్రం రికార్డ్ చేయడం ఆపకు. రికార్డ్ చేయి. వీడేంటి షర్ట్ బటన్స్ ఇప్పుతున్నాడు? అది నా ముందు. పదు పదు, బావ షర్టు గుండీలు ఎందుకు ఇప్పుతున్నాడు? అది నాకు అర్థం కావట్లేదే. అయ్యో, కొంపదీసి డ్రెస్ మొత్తం ఇప్పేస్తాడా ఏంటి? గొప్పలు ముంచేలా ఉన్నాడు బాబు. ఏంటి బాబు నువ్వు? రా రా. చెప్తా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు. ఏ ఏమిటే? బుద్ధుందా నీకు? ఏం చేస్తున్నావు? ఒసే పిచ్చిదానా, మగాళ్ళన్న ఆడవాళ్ళు కొన్ని పరిస్థితుల్లో అసలు చూడలేరు, అవునా? అవును. అలాంటి పరిస్థితినే ఆ అమ్మాయికి చూపిద్దామని అందుకని షర్ట్ ఇప్పా, ఆ తర్వాత ప్యాంటు. చాలే ఆపు. తన బండారం బయట పెట్టడమేమో కానీ నీ బండారం మొత్తం బయట పెట్టేలా ఉన్నావు. మగాడినే నాకేమిటి? షర్ట్ ఇప్పుతాను, అవసరమైతే బని నిప్పుతాను, ఇంకా అవసరమైతే ప్యాంట్ ఇప్పుతాను, ఇంకా అవసరం. చాలు ఆపు. అక్కడితో ఆపు. నీ సంగతి తెలుసు కూడా. నిన్ను హెల్ప్ అడిగాను చూడు. నాది నాది బుద్ధి తక్కువ.